బిఫోర్ మ్యారేజ్ మా మమ్మీ ఏదైనా ఆకుకూరలు వండినప్పుడు ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవే చేసేదాన్ని. అలాంటి దాన్ని ఇప్పుడు ఏ ఆకుకూరలో ఎలాంటి గుణాలు ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని యూట్యూబ్ లో సెర్చ్ చేసి మరి తినాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మనం వేటిని అయితే నెగ్లెక్ట్ చేస్తామో వాటి వలన మనకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. అసలు నేను పుట్టి ఇన్ని ఇయర్స్ అవుతుంది కానీ ఒక్క రోజు కూడా నేను ఈ మునగాకుతో ఏ కర్రీ కానీ ఏ రెసిపీ కానీ తిన్నదే లేదు. రీసెంట్ గా నా షార్ట్ చూస్తుంటే ఈ మునగాకు పొడి అయితే చూశాను. అసలు ఈ మునగాకులో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అని తెలిసి ఆశ్చర్యపోయి తర్వాత బాధపడ్డాను. ఇక వెంటనే మా మమ్మీకి ఇంకా మా అత్తయ్య కాల్ చేసి నాకు మునగాకు ఉంటే పంపించండి అని చెప్పేసి అడిగాను. మా మమ్మీకి దొరకలేదంటే కానీ మా అత్తయ్య అయితే విలేజ్ లో ఉంటుంది కాబట్టి మా అత్తయ్య అయితే పంపించింది. నాకు పంపించి కూడా 2 days అవుతుంది. పిచ్చిన రోజు చేద్దాం అనుకుంటే నాకు చాలా ఫీవర్ ఉండే అసలు లేవలేకపోయాను. ఇక సరే అని చెప్పేసి దాన్ని అయితే చాలా భద్రంగా కాపాడుకున్నాను. అయినప్పటికీ కూడా ఆకు కొద్దిగా డ్రై అయిపోయింది. ఇక చేసేది ఏం లేక ఉన్న దాంతోనే ఇలా పొడి అయితే చేసుకున్నాను. అలా వేడివేడి అన్నంలో ఇలా కొద్దిగా పొడి కలుపుకొని తింటే చాలా బాగుంది. మనం కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నాలాగా అన్హెల్తీగా ఉండకూడదంటే ఖచ్చితంగా ట్రై చేసి తినాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.